చేస్తున్నామా? ఆధార్ కార్డు ఉంటే రాష్ట్రమంతటా ఎక్కడికైనా వెళ్ళడానికి అనువుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. మేమందరం ఆధార్ కార్డు పట్టుకొని ఇంతకుముందు ఇంట్లోకి వెళ్ళి కాలు బయటకు వెళ్ళపు, ఎప్పుడో నెలకోసారో 2 నెలలకోసారో. ఇప్పుడు అడుగడుగున అనుక్షణం ఎటుపోదాం, ఏం కథ, ఆడబిడ్డ ఇంటికి వెళ్దామా, పెళ్లిళ్ళకి వెళ్దామా, పేరంటాలకు వెళ్దామా, పుణ్యక్షేత్రాలకు వెళ్దామా, తీర్థాలకు వెళ్దామా అంటే ఎందుకంటే ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది. చూద్దాం, ప్రపంచాన్ని చూద్దాం, రాష్ట్రమంతటా చుట్టేద్దాం అనే కాన్సెప్ట్ తోటి అందరూ వెళ్తున్నారు. ఇది ప్రజలందరి కోసం, ప్రజలు బాగుండాలి, ప్రజలు కొంచెం వాళ్ళ జీవితాల లోపల కొంచెం అన్న మార్పు రావాలి, ఎప్పుడు ఇంటి పట్టు రూపాయి కూడా ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టిన పథకం. ఇంకొకటి ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్. దాదాపుగా పల్లెటూరు లోపల కట్టెల పొయ్యి నుంచి కిరోసిన్ స్టవ్, కిరోసిన్ నుంచి మనం సిలిండర్కి వచ్చింది. సిలిండర్కి వచ్చిన తర్వాత ఏమైందంటే అది 1600, 1200, 1100 అయ్యేసరికి మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవస్థ. దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్. అయితే అమ్మ చెప్తా వినండి, మీకు ఆ విషయం కూడా నేను చెప్పేది. సంవత్సరం లోపల ఏమేం ప్రవేశపెట్టింది, ఎంతవరకు వచ్చినాయి అనే విషయం మాట్లాడుకుంటానికే వచ్చినాం. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అయితే మీరు అనుకున్నారా? అలా హామీ ఇచ్చారు, నెరవేర్చారు. ఇంకొకటి ఏంది, సిలిండర్ అనేది ఉంది. సిలిండర్ అనేది ఎందుకు రాలేదు, దేనికి రాలేదు అనే దరఖాస్తు మనం చేసుకున్నాం. చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు. ఎందుకు రాలేదు అంటే అందులోపల మనము సిలిండర్ అనేది ఇవ్వడానికి వాళ్ళు దరఖాస్తు చేసుకోమన్నప్పుడు ఏమేమి పెట్టాలి, దానికి ఆధార్ కార్డు అవసరమా, ఏం అవసరమా అవన్నీ మనం అందులోపల నింపి పెట్టాలి. అందులోపల మనం ఆధార్ కార్డు ఇవ్వకపోవడము, లేకపోతే మన బ్యాంక్ ఖాతా నంబర్ ఇవ్వకపోవడం, ఏదో ఒకటి మిస్టేక్ చేయడం వల్ల కొంతమందికి రాలేదు. వచ్చిన వాళ్ళకి మాత్రం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే 200 యూనిట్ల కరెంటు కాల్చుకుంటే మనకు ఫ్రీ కరెంట్. అవునా కాదా? వచ్చిందా లేదా? చాలా మందికి వచ్చింది. రాని వాళ్ళు ఎవరైతున్నారో 200 యూనిట్లు అంటే దాదాపు మన ఫ్యాన్లు తిప్పుకోవచ్చు, కూలర్లు, గ్రైండర్లు పట్టుకోవచ్చు, వేడి నీళ్ళు పెట్టుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. 200 యూనిట్లు అనేది చాలా ఎక్కువ అమ్మ. వాస్తవంగా 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంటు ప్రభుత్వం ఇచ్చింది. ఇది కూడా రాలేదంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన కరెంటు బిల్లు, మన ఇంటి యజమాని పేరు, అవన్నీ మనం పొందుపరచాలి. ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నంటే రాని వాళ్ళు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించిందమ్మా. ప్రారంభించినప్పుడు అధికారులు మనకు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి మనకి ఏం వస్తుంది, ఏం వస్తలేదు, మన కులం ఏంటిది, మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి వచ్చిందా, మన పిల్లలు ఏం చదువుతుందో, వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏమైనా రిజర్వేషన్, వాళ్ళందరినీ గుర్తించి ఇందిరమ్మ ఇంటి కళ కూడా సాకారం చేసే దిశ లోపల అడుగులు వేస్తుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా పక్కా ఇళ్లను నిర్మించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సంవత్సర కాలం లోపల ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం లోపల నిరుద్యోగులు నిరుత్సాహపడద్దు. పీజీలు బీఈడీలు చేసి కూడా చాలా మంది నిరుద్యోగంతో చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ప్రభుత్వం ఏడాది కాలం లోపల 50,000 ఉద్యోగాలు ప్రకటించింది, ఇచ్చింది. ఇంకొక 1,00,000 ఉద్యోగాల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా నిరుత్సాహపడద్దు, వాళ్ళ జీవితాల లోపల వెలుగు రావాలి, వాళ్ళందరి జీవితాలు మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. కొత్తగా ఇంకా 1,00,000 ఉద్యోగాలకు కూడా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంకొక విషయం ఏంటంటే మన పిల్లలు చదువుతో పాటుగా ఆటల లోపల కూడా మెరుగైన వాళ్ళు ఉంటారు. వాస్తవంగా వాళ్ళందరూ రాష్ట్ర స్థాయి లోపల, జిల్లా స్థాయి లోపల అవార్డు తీసుకొచ్చుకొని ఉంటారు, కానీ వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక అక్కడి వరకు ఆగిపోతుంది. కానీ అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే వాళ్ళందరినీ ఉత్సాహవంతులుగా తీర్చిదిద్ది వాళ్ళందరినీ అందులోపల ఇంకా క్రీడల లోపల తరఫీదునిచ్చి క్రీడా యూనివర్సిటీ నెలకొల్పి వాళ్ళు రాష్ట్ర స్థాయి లోపల, అంతర్జాతీయ స్థాయి లోపల గొప్పగా వాళ్ళు తీర్చిదిద్దే విధంగా వాళ్ళందరి కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం. క్రీడా యూనివర్సిటీ కూడా పెడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నీ పేద ప్రజల కోసం, పేద ప్రజలు బాగుండాలి, వాళ్ళ జీవితాల లోపల మార్పు రావాలి, వాళ్ళందరూ కూడా గొప్ప జీవితాన్ని గడపాలని చెప్పి ఇవన్నీ 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది. ఆ గ్యారెంటీలు కూడా అమలు కాకపోతే ఖచ్చితంగా అమలు అయితే అందులోపల తెలుసుకోవాలి. ఎంపీడీ ఆఫీస్కి పోయి మరి మీరు దరఖాస్తు చేసుకొని మాకు ఎందుకు రాలేదని చెప్పి పంచాయతీ సెక్రటరీని అడగాలి. ఖచ్చితంగా ఎంపీడీ ఆఫీస్ లోపల తెలుసుకొని మళ్ళీ దరఖాస్తు ఏదైనా లోపాలు ఉంటే సవరణ చేసుకొని మనం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని వాళ్ళు ఇచ్చే బాధ్యత ఎంత ఉందో తీసుకునే బాధ్యత కూడా మన అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ 6 గ్యారెంటీలతో పాటుగా కొత్త పథకాలు వస్తాయి. అవన్నీ కూడా మీ అందరికీ చేరువ కావాలి. చేరువయ్యే దిశ లోపల ప్రభుత్వం అధికారులందరూ పనిచేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇందులో భాగంగా చెల్లె రాజేశ్వరి గరం లోపల ఒక మంచి పాట విందాం. మంచి రోజులొచ్చినవి చెల్లెలా, ప్రజాపాలనై కాసే వెన్నెలా. మంచి రోజులొచ్చినవి చెల్లెలా, ప్రజాపాలనై కాసే వెన్నెలా. అతిథి బస్సులోన ఉచిత
రూపాయలు 2 దఫాలకు ఇస్తుంది. అది ఈ డిసెంబర్ 7 వరకు అందరి అకౌంట్ లోపల డబ్బులు పడతాయమ్మా. దాని గురించి నో డౌట్. ఎందుకంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఎకరా భూమికి 2 దఫాలుగా 7,500 7,500 చొప్పున రైతు భరోసా పథకం ఇస్తుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని గమనించండి. ఇంకొకటి ఏంటంటే సన్నవడ్లు పెట్టిన వాళ్ళకి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపుగా అందరి అకౌంట్లలో పడ్డాయి. మీరు మన వడ్లు అమ్ముకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పింది. బోనస్ కొంతమందికి మాత్రం వడ్లు అమ్మిన వాళ్ళకి అంటే వెంటనే రావు కదా, ప్రభుత్వం వెంటనే ఇస్తానే మనకు అమ్మిన వాళ్ళకి కొన్ని రోజులకు డబ్బులు వచ్చినప్పటికీ మాత్రం మాకు ఖచ్చితంగా అకౌంట్ లోపల పడతాయి. ఈ విషయాలని గమనించండి. ఇంకొకటి ఏంటంటే అమ్మా, గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ లోపల అంటే ఇక్కడ ఉపాధి కరువై లేకపోతే ఏదో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ కొంచెం ఎక్కువ సంపాదిస్తాం అనే ఉద్దేశంతో మనం డబ్బులు పెట్టుకొని ఏజెంట్ తోటి వీసా తీసుకొచ్చుకొని మనం దుబాయ్ వెళ్ళిన కుటుంబాలు ఏవైతున్నాయో ఇక్కడ భార్య పిల్లలకు దూరమై తల్లిదండ్రులకు దూరమై గల్ఫ్ జీతాన్ని గడిపి అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి పని దొరకక ఏదో లేబర్ పనో ఏదో చేసి అప్పులు కట్టలేక జీవితం చిన్నాభిన్నమైన కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిన్నాక మొన్న ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ ఇస్తుంది. 5 లక్షల రూపాయలు గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే నిలువ నీడలేక అక్కడ అప్పులు చేసుకుని జీవితం అయితే ఎక్కడైతే నాశనం అయిందో చీకటి లోపల మగ్గుతున్న కుటుంబాలను వెలికి తీసి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ఏం చేసిందంటే ఇప్పటి వరకు సంవత్సర కాలం లోపల ఇవన్నీ చేసింది. ఇంకా ముందు కూడా కొత్త పథకాలు వస్తాయి. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అన్న అశోక్ స్వర్ణయుగం ఇది చూడవే మాయన్నా, సంతోషాలను పంచేందుకు కదిలెను సరుకారోయన్నా, సంతోషాలను పంచేందుకు కదిలెను సరుకారోయన్నా. ప్రతి ఒక్క పథకాలను దేశం ముందుకు సాగాలంటే దేశం ముందుకు సాగాలంటే యువత వృద్ధి చేయాలన్నా అన్నదాతలకు చేయుతనిస్తే అన్నం మనకు పెడతాడండి. దేశం ముందుకు సాగాలంటే యువత వృద్ధి చేయాలన్నాడు, అన్నదాతలకు చేయుతనిస్తే అన్నం మనకు పెడతానన్నాడు. రైతు దీవెనలు రాజ్యంలో నా సిరి సంపదలకు మూలమన్నాడు, పుట్ల కొద్దిగా ధాన్యరాజులతో పురోభివృద్ధి సాధ్యమన్నాడు. రైతు భరోసా పథకం పెట్టి రైతు భరోసా పథకం పెట్టి ఆదుకుంటుందో రైతుల, రైతు భరోసా పథకం పెట్టి ఆదుకుంటుందో రైతుల. అమ్మలారో ఎత్తల్లారా కూలి చెల్లెలారో నాయనా, అమ్మలారో ఎత్తల్లారా కూలి తల్లులారో నాయనా. ప్రజాపాలన సంతకు వచ్చే పండగ చేద్దామో నాయనా, ప్రజాపాలన సంతకు వచ్చే పండగ చేద్దామో నాయనా. మదువే సృష్టికి మూలధారము, గలగల నవ్వుత కలసాకారము, మైలక ప్రగతికి మైలక వెలుగు, మహాలక్ష్మితో బాధలు తొలగు. మదువే సృష్టికి మూలధారము, గలగల నవ్వుత కలసాకారం, మైల ప్రగతికి మైకే వెలుగు, మహాలక్ష్మితో బాధలు తొలగు. అమ్మల అక్కల ఆనందంపై ఆలోచించను మన సర్కారు, గ్యారంటీలు ప్రవేశపెట్టను గమనించావా ఓరన్నా. ఆగో తెలంగాణ అభివృద్ధిని పొంది వెలుగును చూడుండ్రో నాయనా, తెలంగాణ అభివృద్ధిని పొందిన వెలుగును చూద్దామో నాయనా. అమ్మలారో అయ్యల్లారా కూలి తండ్రులారో నాయనా, అమ్మలారో అయ్యల్లారా కూలి తండ్రులారో నాయనా. ప్రజాపాలన చెంతకు వచ్చే
నుంచి లబ్ధి వచ్చే వాళ్ళు, లబ్ధి రాని వాళ్ళు, లబ్ధి వచ్చిన వాళ్ళు ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటిని తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇచ్చే బాధ్యత ఎంత ఉందో తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నామమ్మా. ఖచ్చితంగా తల్లులందరూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అధికారులను సంప్రదించి ఖచ్చితంగా మన వివరాలన్నీ చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే సమగ్ర కులగణన సర్వే చేస్తున్నారమ్మా. ఖచ్చితంగా చేసినప్పుడు మాత్రం అధికారులకు మనం సహకరించాలి. మనకి ఏముంది ఏం కథ అనే విషయాలు ఖచ్చితంగా తెలియజెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ప్రజలు అంటే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే పేదల కోసం మనం ఏం చేయాలి ఏం కథ అనే విషయాన్ని ఏడాది కాలం లోపల ఖచ్చితంగా ఆలోచించి 6 గ్యారెంటీలు అమలు చేసింది. 6 గ్యారెంటీలు అనేది దాదాపుగా పేదల కోసమే చేసింది. రైతు భరోసా పథకం కానీ, రుణమాఫీ పథకం కానీ, మహాలక్ష్మి పథకం కానీ, గృహజ్యోతి పథకం కానీ, ఇవన్నీ ఏంటి మనందరి కోసం మనం బాగుండాలి, మన జీవితాల లోపల మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇంకా ఏ పథకం అయినా కానీ మనం అర్హత ఉందనుకొని మనం ఖచ్చితంగా అర్హులమైతే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ సిబ్బందికి, కారోబార్ గారికి, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, తల్లులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నామమ్మా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.